నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. నేను సునీత. కాంగ్రెస్ తో దేశానికి తీరని నష్టం. నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోదీ. ఒక ప్రాంతంపై 2 పాలనలు ఉంటే గందరగోళమే. రాష్ట్ర హోదాపై ఒమర్ అబ్దుల్లా. హనీమూన్ వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. నూతన వధూవరులు సహా 4 మృతి. పార్టీలో ఉన్నంత మాత్రాన పదవులు రావు, సేవ చెయ్యాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్టే. విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సెకీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి. సిపిఐ. చట్టం ముందు అందరూ సమానులే. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఉద్యమ తల్లే ముద్దు, బలవంతంగా రుద్దే తల్లే వద్దు అంటూ జూలూరు గౌరీశంకర్. కేంద్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అఖిలేష్ యాదవ్. దేశంలో మైనార్టీల పట్ల వివక్ష లేదు. కేంద్ర మంత్రి రిజిజు. రాష్ట్రంలో 400 జీసీసీల ఏర్పాటే లక్ష్యం. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. 2035 నాటికి భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఇస్రో. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. తెలుగమ్మాయి మృతి. 2027లోనే ఎన్నికలు. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి. విజయసాయి రెడ్డి. జనాలను మభ్యపెట్టేందుకే బాబు విజన్. మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జైలుకు పంపిస్తారని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. భార్య వేధింపులకు మరో భర్త బలి. బెంగళూరులో పోలీస్ ఆత్మహత్య. టీజీపీఎస్సీ పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయండి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. భవిష్యత్తు యుద్ధాలకు ఏరోస్పేస్ కీలకం. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర కోణం. గాయని కల్పన ఆవేదన. ప్రభుత్వం పేద కళాకారులను గుర్తించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఢిల్లీ ఎన్నికల కోసం యాప్ తుది జాబితా. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ. బెంగళూరు టెక్కీ కేసులో కీలక పరిణామం. అతుల్ సుభాష్ భార్య అత్త అరెస్ట్. సంపన్నులపై పన్నులు పెంచండి. భారత్ కు ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి సూచన.